రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్కి పర్మిషన్స్ ఇచ్చే జేఎన్టీయూ హైదరాబాద్కి సంబంధించిన వార్త అండి ఇది. జేఎన్టీయూ రిజిస్టర్ ప్రొఫెసర్ అలాగే రెక్టర్ ప్రొఫెసర్కి సంబంధించిన వార్త. అవినీతి ఆరోపణల కారణంగా వాళ్ళని విధుల నుంచి తొలగించారు. సో ఎందుకు ఏంటనేది ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. నేను గాయత్రి, వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనకి ఇప్పుడు నడుస్తుందంతా కూడా కౌన్సిలింగ్ సీజన్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ప్రతి కాలేజ్కి పర్మిషన్స్ ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళదే. అండ్ కాలేజెస్లో సరైన వసతులు ఉన్నాయా, మొత్తం ఫెసిలిటీస్ ఉన్నాయా, ఎక్విప్మెంట్ ఉందా, స్ట్రెంగ్త్ ఉందా, బయోమెట్రిక్ ప్రాపర్గా ఉందా, స్టూడెంట్స్ని ఎక్కువగా తీసుకుంటున్నారా, తక్కువ తీసుకుంటున్నారా, ఫీజులు ఎలా వసూలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత జేఎన్టీయూ హైదరాబాద్కు ఉంది. సో దానికి సంబంధించిన వార్త ఇది ఈ సీజన్లో. ఎందుకంటే వీళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాల్సిన ఈ సీజన్లో ఇలాంటి వార్త రావడం అనేది, అది కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు తెలియడం అనేది కొంచెం సాడ్ విషయమే. చూద్దాం డెప్త్గా. జేఎన్టీయూ రిజిస్టర్ రెక్టర్ తొలగింపు. జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయంలో గందరగోళం చోటు చేసుకుంది. జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు, రెక్టార్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ రెడ్డిని ఆ విధుల నుంచి శుక్రవారం సాయంత్రం తప్పించారు. వీరి స్థానంలో రిజిస్ట్రార్గా జయలక్ష్మిని, రెక్టార్గా దామోదరంను నియమిస్తూ వీసీ ప్రొఫెసర్ టీకే రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. వెంకటేశ్వరరావును నానో టెక్నాలజీ విభాగానికి, విజయ్ కుమార్ రెడ్డిని మెకానికల్ విభాగానికి పంపించారు. వీసీ తీసుకున్న ఈ నిర్ణయం యూనివర్సిటీలో వివాదాన్ని సృష్టించింది. విద్యార్థుల్లో ఆగ్రహానికి, ఆందోళనకు కారణమైంది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం తీసుకోకుండా తొలగించడాన్ని తప్పుపడుతున్నారు. అసలు సమస్య ఏంటో చూద్దాం. రాష్ట్రంలోని మెజారిటీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు ఇస్తుంది. కొంతకాలంగా ఈ వ్యవహారంపై అనేక ఆరోపణలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. టీకే రెడ్డి వీసీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇద్దరు ప్రొఫెసర్లు ఆయనకు దగ్గరయ్యారని, ఆ ఇద్దరిలో ఒకరిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని తెలుస్తోంది. కాలేజీలకు అనుబంధ గుర్తింపు విషయంలో ఆయనే కీలకంగా వ్యవహరిస్తున్నట్టు జేఎన్టీయూ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే సమయంలో ప్రతి ప్రైవేట్ కాలేజీని జేఎన్టీయూ అధికారులు తనిఖీలు చేస్తారు. ఈ సంవత్సరం కూడా కాలేజీల్లో ఫ్యాకల్టీ లేదనే విషయం తనిఖీల్లో బయటకు వచ్చింది. దీన్ని అడ్డుపెట్టుకుని వీసీ అనుయాయుడైన పెద్ద ఎత్తున కాలేజీల వద్ద డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కాలేజీలకు అనుమతి ఇవ్వడానికి రిజిస్ట్రార్, రెక్టార్ తిరస్కరించారని, వీరి బదిలీకి ఇదే కారణమని జేఎన్టీయూ వర్గాలు చెబుతున్నాయి. ఇక మరోవైపు ఈ ఏడాది జరిగిన ఎప్సెట్కు విజయ్ కుమార్ రెడ్డి కన్వీనర్గా వ్యవహరించారు. కో కన్వీనర్ పోస్టు తనకు కావాలని వీసీ అనుయాముడు పట్టుబట్టారని, కీలకమైన ప్రశ్నాపత్రాలకు సంబంధించిన పాస్వర్డ్ తనకు కూడా ఇవ్వాలని ఆయన కోరినట్టు తెలిసింది. వీసీ కూడా ఆయన్ని సమర్థించగా, కొన్ని ప్రైవేట్ కాలేజీలతో ఆయన సంబంధాలు నెరపడంతో కీ ఇవ్వడానికి కన్వీనర్ ఇష్టపడలేదని, అవసరమైతే తాను కన్వీనర్ పోస్ట్ నుంచి తప్పుకుంటానని చెప్పారని సమాచారం. అప్పటి నుంచే విజయ్ కుమార్ రెడ్డి, వెంకటేశ్వరరావు బాధ్యతల నుంచి తప్పించే అంశంలో ఒత్తిడి పెరిగిందని అంటున్నారు. సో అసలు ఈయన అభిప్రాయం ఏంటో చూద్దాం. ఓకే, టీకే రెడ్డి ఏమంటున్నారు? నేను వీసీ పదవిలోకి వచ్చాక నాకు అనుకూలమైన వారు టీం కావాలనే ప్రస్తుతం ఉన్న రెక్టర్, రిజిస్ట్రార్ను మార్చాను. ఎవరు కొత్తగా వీసీ పదవిలోకి వచ్చినా వారికి అనుకూలమైన వారినే తీసుకుంటారు. అలాగే నేను నిర్ణయం తీసుకున్నా. అయినా నేను వెంటనే కాకుండా ఏడాది 4 నెలలు కొనసాగించా. వీరిని తొలగించడానికి పాలక మండలి అనుమతి తీసుకోవాలి నిజమే, కానీ దానిని నేనే చైర్మన్ కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్న ప్రొఫెసర్ టీకే రెడ్డి, వీసీ జేఎన్టీయూ హైదరాబాద్. సో ఇది జరుగుతున్న వ్యవహారం. సో మనకి ఈ కీ అసలు ఈయనకి కూడా పాస్వర్డ్ ఇవ్వాలని ఆయన కోరడం. సో చూద్దాం ఇంకా ఫర్దర్గా ఎలాంటి అప్డేట్స్ అయితే వస్తాయో, ఎలాంటి నిర్ణయాలు అయితే జేఎన్టీయూ హైదరాబాద్లో తీసుకుంటారో. సో ఏవైతే కాలేజెస్కి పర్మిషన్స్ ఇవ్వడానికి తిరస్కరించారో అదే వీరి బదిలీకి కారణంగా అయితే తెలుస్తుంది. చూద్దాం మరి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయో జేఎన్టీయూ హైదరాబాద్ నుంచి ఈ విషయానికి సంబంధించి. ఓకేనా, ఇది వాళ్ళ న్యూస్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామా? నమస్తే.